వివిధ రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ రాష్ట్రం కాకినాడకు చెందిన డానియల్ కెవిన్ ఎడ్విన్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు జగిత్యాల డీఎస్పీ రఘుచంద్ర తెలిపారు. జిల్లాలోని సారంగపూర్ మండలం పెంబట్లకు చెందిన అనుమండల నవీన్ అనే వ్యక్తికి దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిందితుడు మోసానికి పాల్పడినట్లు చెప్పారు. వీసా ప్రాసెస్ కోసం విడతల వారీగా 8,40,000 రూపాయలు వసూలు చేశాడు. కానీ చివరకు ఎలాంటి ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గుర్తించిన నవీన్ సారంగపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుని వద్ద నుండి సైబర్ నేరాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డు స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తాన్ని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. ఇంకోటి మీరు అందరూ ఏంటంటే ఆన్లైన్లో ఎవరు కూడా ఏది ఫ్రాడ్ అన్నట్టు ఈ అపరిచిత వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తారు. అక్టోబర్ నెల 17వ రోజు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హనుమాన్ల నవీన్ అనే వ్యక్తి ఒక కేసు పెడతారు. అతనికి ఈ ఇన్స్టాలో ఒక అతను పరిచయం అయ్యి దుబాయ్ పంపిస్తా అని చెప్పి అతని దగ్గర దాదాపు 8,40,000 రూపాయలు విడుదల వారీగా వసూలు చేస్తాడు. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకొని దీనిలో ఈ దర్యాప్తుని ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మన D4C ఉంటుంది జగిత్యాల జిల్లాలో D4C విభాగం డిఎస్పీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ కృష్ణ మరియు మా బీర్పూర్ ఎస్ఐ మరియు సారంగపూర్ తర్వాత జగిత్యాల రోల్ చేయాలి టీం ఏంటంటే దీని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఇతడు నిందితుడు ఎవరైతున్నారో నిందితుడి పేరు డానియల్ కెవిన్ ఎడ్విన్. ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో EEE చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు. దుబాయ్ వెళ్ళి 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ రాగొట్టుకొని